చాలామంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసి వదిలేస్తుంటారు, కానీ మనం వితిన్ ఫ్యూ సెకండ్స్లో ఎలా సింపుల్గా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సెకండ్ పార్ట్ తీసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ ఏం చెప్పారు, బీ గ్రేటర్ దెన్ సి బై 7 1/2%. 7 1/2 ఈజ్ నథింగ్ బట్ 7 + 1/2. 1/2 అంటే 0.5. 7 + 0.5 విచ్ యూస్ ఓన్లీ 7.5. సి అనేది 92 ఇచ్చారు, అంటే బీ ఈజ్ గ్రేటర్ దెన్ 92. అంటే బీ 92 కంటే ఎక్కువ. ఎంత ఎక్కువ? 7.5 ఎక్కువ, ఇజంట్ ఇట్? సో ఈ 92కి ఎంత ఎక్కువ? 7.5. మనం 7 యాడ్ చేసుకుంటే మనకు 99 వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ అవర్ బీ వాల్యూ ఈజ్ 99. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఏ గ్రేటర్ దెన్ బీ బై 15%. సో ఏ గ్రేటర్ దెన్ బీ. సో గ్రేటర్ దెన్ బీ వాల్యూ ఎంత అజ్యూమ్ చేసుకున్నాం? 99. సో ఏ 99 కంటే ఎక్కువ. ఎంత ఎక్కువ? 15% ఎక్కువ. సో ఆ 15 ఇక్కడ మనం యాడ్ చేస్తే మనకు 114 వస్తుంది. సో ఏ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 114. అంటే 114 ఉండొచ్చు, లేదా అంతకంటే తక్కువ ఉండొచ్చు. 114 కంటే ఎక్కువ ఉండదు, 114 కంటే తక్కువే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ 112, అది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ డి చూద్దాం, 115, దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి వచ్చి 114.3. మనకు 114 ఎగ్జాక్ట్ ఉండాలి, లేదంటే దానికంటే తక్కువ ఉండాలి, అంతేగాని 114.3 ఉండకూడదు. సో ఆప్షన్ బి ఆల్సో రాంగ్ ఆన్సర్. సో నా అబ్జర్వ్ ద ఆప్షన్ సి, 113.7. 113.7 is nearly equal to 114. So option C is the correct one. So this is the assuming process. ఇలా అజ్యూమ్ చేయడం డిఫికల్ట్ అయితే డైరెక్ట్ ప్రాసెస్లో కూడా నేను చూపిస్తాను ఎలా చేయాలో. ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్ తీసుకుందాం. సో బీ గ్రేటర్ దాన్ సి బై 7.5%. దీన్ని స్టేట్మెంట్గా ఎలా రాసుకోవాలంటే, బీ ఎంత ఎక్కువ? సి కంటే ఎక్కువ, సి టైమ్స్ 7.5% ఎక్కువ. 7.5% ఎలా రాసుకోవచ్చు? 7.5 డివైడెడ్ బై 100గా రాసుకోవచ్చు. మనకి సి వాల్యూ ఇచ్చారు విచ్ ఇస్ 92. 92 ప్లస్ 92 టైమ్స్ 7.5 డివైడెడ్ బై 100గా రాసుకోవచ్చు. ఈ బ్రాకెట్లో సింప్లిఫై చేస్తే మనకు 6.9 వస్తుంది. ఈ వాల్యూ ఎంత వచ్చింది? 98.9 వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకోండి, ఏ గ్రేటర్ దెన్ బి. సో ఏ ఎంత ఎక్కువ? బి ప్లస్ అగైన్ బి టైమ్స్ 15% ఎక్కువ. 15% అంటే ఎలా రాసుకోవచ్చు? 15 డివైడెడ్ బై 100గా రాసుకోవచ్చు. ఇప్పుడు బీ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేసాం మనం? 98.9గా చేసాం. సో బీ వాల్యూ 98.9 ప్లస్ బ్రాకెట్లో 98.9 టైమ్స్ 15 డివైడెడ్ బై 100. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 113.73 వస్తుంది. సో మనకి ఏం చెప్పారు? ఫైండ్ ఏ వాల్యూ అన్నారు. సో దిస్ ఇస్ ద ఏ వాల్యూ.